పక్షులు జంతువులు ఆఖరికి పురుగు పుట్రా కూడా తమ బిడ్డను వదిలి వెళ్ళిపోవు. మీ కారణంగా నేనలా చెయ్యాల్సొచ్చింది. నేను వెళ్ళను అని ఎదురు తిరిగుంటే ఏం చేసుండేవాళ్ళు? మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. నా బిడ్డ నన్ను మర్చిపోయేంత వరకు, నా భర్త నేను లేను అన్న బాధ మర్చిపోయే వరకు, వాళ్ళకి ఇబ్బంది లేదు అని నాకు పూర్తిగా తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. వయసులో పెద్దవారు కాబట్టి నేను ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, నా బిడ్డకి నా భర్తకి ఏ కష్టం రానంత వరకే నేను దూరంగా ఉంటాను. కానీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను వెనకడుగు వేసేదే లేదు. నీకు ఆస్తి లేదా అంటే ఉంది, అందం లేదా అంటే అది ఉంది, ఆఖరికి బ్రెయిన్ లేదా అంటే అది కూడా ఉంది. కానీ నీ బంగారం మాత్రం నీ దగ్గర లేదన్నా. తన కోసం డబ్బులు ఖర్చు పెట్టు, టైం ఖర్చు పెట్టు, దెబ్బలు కూడా తిన్నావు, హాస్పిటల్లో మార్చురీలో కూడా పడ్డావు. అయినా నీ బంగారం నీకు దక్కలేదు. ఆఖరికి నీ బంగారం కోసం నీ మాట కూడా పోయింది. నీకు మాట రావడానికి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాను, చదువు చెప్పించడానికి అక్షరాలు దిద్దిచ్చాను. ఆ చదువు కూడా రాకపోతే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లి పసర కూడా రాయించాను. అయినా సరే నీకు మాటలు రాలేదంటే నువ్వు వేస్ట్ అన్నా. నీ లైఫే వేస్ట్. ఏరా, ఏందిరా వాగుతాండావు? నేను వేస్టా? చంపేస్తాను నిన్ను. నాకు మాటలు రావా? అన్నా నీకు మాటలు వచ్చినాయి అన్నా. నువ్వు మాట్లాడుతున్నావన్నా? అవునరా సేదులు, నాకు మాటలు వచ్చేసినాయి. ఇక సరాసరి ఆ అహల్య ఇంటికి వెళ్ళి దాని అంతు తేలుస్తాను. ఆ ఇంట్లో వాళ్లే అహల్యని ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. ఎప్పుడు చూసినా అదే డైలాగ్ చెప్తున్నావన్నా. అయినా నువ్వు ఇంకా చెప్పడానికి అక్కడ ఏముందన్నా? ఇందిరాగాడు చనిపోయాడన్న విషయం ఆ ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టాడు. రేయ్, వాళ్ళకి ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే తెలుసు. అది పెళ్లికి ముందే తల్లయింది గౌతమ్తో కాదు ఇంద్రతో అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. దానికి పుట్టిన బిడ్డ గౌతమ్ గాడి బిడ్డ కాదు, ఇంద్రా బిడ్డ అని వాళ్ళకి తెలియదు కదా. అవునన్నా, అదొక పాయింట్ మిగిలింది కదా. ఇప్పుడు ఆ పాయింటే ఆ ఇంటికి వెళ్ళి చెప్తాన్రా. ఆ బుడ్డోడు గౌతమ్ కొడుకు కాదు, ఇంద్రాగాడి కొడుకు అని తెలిసిన మరుక్షణం వాళ్ళు అహల్యని తన్ని తిట్టి ఇంట్లోంచి పంపించేస్తారా. ఎవరికో పుట్టిన బిడ్డని ఆ ఇంటి వారసుడిగా వాళ్ళు సహించరు కదా. నిజమే అన్నా, నువ్వు సూపర్ అన్నా. పద, ఇప్పుడే వెళ్ళి చెప్పేద్దాం. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నారు? నువ్వు అహల్యని ఏదో చేస్తానన్నావు కదా యమని, ఏం చేసావు నువ్వు? అదే చెప్పాను కదా, నాకు తెలిసిన మనుషుల్ని పంపించి దాన్ని చంపమన్నాను. కానీ దాన్ని ఎవరో కాపాడేశారు. మిస్ అయిపోయి ఎటో వెళ్ళిపోయింది. అది ఎటో వెళ్ళలేదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందా? ఎక్కడ బామ్మగారు? ఇక్కడే, నాకు గుళ్ళో కనిపించింది. అహల్య గుళ్ళో కనిపించిందా? ఉండండి, మేము ఇప్పుడే వెళ్ళి చూసొస్తాం.
అహల్య గుళ్ళో ఎక్కడా లేదమ్మా. అవును బామ్మగారు, గుడంతా వెతికాం. తను నిజంగా మీకు అనిపించిందా? నేనేమైనా కళ్ళు లేదని అనుకుంటున్నారా? నాకే వార్నింగ్ ఇచ్చింది. హ, మీకు కూడా వార్నింగ్ ఇచ్చిందా? నాకు కూడా అని అంటున్నావు అంటే మీకు కూడా వార్నింగ్ ఇచ్చిందా? మీరు గౌతమ్ గారి గౌరవానికి భంగం కలిగించినంత వరకు మీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన మీద చిన్న మచ్చ పడినా మీరు నాలో మరో కోణాన్ని చూడాల్సి వస్తుంది. వార్నింగ్ అంటే వార్నింగ్ కాదు. గౌతమ్ని వదిలిపెట్టమని ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పిందిలేండి. మీతో ఏం చెప్పింది? అది ఇక్కడిక్కడే తిరుగుతుంది. దాని బిడ్డకి గౌతమ్కి ఏ కష్టం రానంత వరకు అదిక్కడే తిరుగుతుందంట. అదిక్కడెక్కడే తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా సరే వాడికది కనిపిస్తుంది, దాన్నింటికి తీసుకొస్తాడు. అలా ఏం జరగదులేండమ్మా. మీరు చెప్పారు కదా, మళ్ళీ నా మనుషులకి ఫోన్ చేస్తాను, అహల్యని చంపేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు యామని. వీలైనంత త్వరగా దాన్ని చంపేయ్. లేదంటే గౌతమ్ నీ అల్లుడవ్వడు. అలాగే అమ్మా. నీకు కూడా చెప్తున్నాను అదితి, వీలైనంత త్వరగా నా ముని మనవణ్ణి ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది. ఆ బిడ్డ నీకు దగ్గర కాకపోతే గౌతమ్ గాడు నీకు దూరం అవుతాడు. అలాగే బామ్మగారు. ఇంకో విషయం, అహల్య సిటీలో ఉందని నాకీ గుడిలో కనిపించిందన్న విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి. ఎవ్వరికి